2026 ఐపీఎల్ లో కప్ ఎవరు కొడతారంటే ఆర్సీబీ కొట్టే ఛాన్స్ ఉంది, సిఎస్కే కొట్టే ఛాన్స్ ఉంది, ముంబై ఇండియన్స్ కొట్టే ఛాన్స్ ఉంది, లక్నో సూపర్ జైంట్స్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది, కానీ ఎస్ఆర్హెచ్ కొట్టే ఛాన్స్ ఉందని ఎవడు అనట్లా. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే 2026 మళ్ళీ 2016 కాబోతుందని నాకు అనిపిస్తుంది. మేబీ ప్యాట్ కమిన్స్ స్టార్టింగ్ లో లేడు కదా, ఎస్ఆర్హెచ్ లో బౌలింగ్ అంత బాగా లేదు కదా, ఎన్ని చెప్పినా నాకు ఎందుకో ఈ సీజన్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్ కి వస్తుందని చాలా గట్టిగా అనిపిస్తుంది. బట్ స్టిల్ టీమ్ లో చాలా లోపాలు ఉన్నాయి. బ్యాటింగ్ అయితే చూడడానికి మంచి హిట్టర్స్ కనిపిస్తున్నారు, కానీ బౌలింగ్ లో అంత కాన్ఫిడెన్స్ స్ట్రెంత్ అయితే లేదు. అది ఫ్లాట్ పిచ్ కాకపోతే బౌలింగ్ బాగా వేయగలరా లేదా అనేది కష్టం. ఎందుకంటే 2024 లో ఎస్ఆర్హెచ్ ఒక బీస్ట్ లాగా పర్ఫార్మ్ చేసి ఫైనల్ కు వచ్చిన తర్వాత 2025 ఐపీఎల్ లో వాళ్ళకి అన్ని స్పిన్ పిచ్లు, బౌలింగ్ పిచ్లు, స్లో ట్రాక్స్, బ్లాక్ సాయిల్ ట్రాక్స్ ఇచ్చారు. అందుకే లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ మ్యాచెస్ అన్ని ఓడిపోయింది. ఈవెన్ ఉప్పల్లో కూడా కొన్ని మ్యాచ్లు ఓడిపోయింది. సో ఈసారి అన్ని పిచ్లకి తగ్గట్టు వాళ్ళ టీం ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. బట్ స్టిల్ చూడాలి. మనం ఎప్పుడు మాట్లాడుకునే ప్లేయర్స్ కాకుండా మరో ఇద్దరు డార్క్ హార్సెస్ ఉన్నారు సన్ రైజర్స్ లో. వాళ్ళు ఎవరు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎమర్జింగ్ ప్లేయర్స్ గా వచ్చే అవకాశం ఉందనేది వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఏ పిచ్చెస్ కి ఎవరు ఉపయోగపడతారు, ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, బౌలర్స్ ఏ కాంబినేషన్ లో వస్తే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2025 లో ఎప్పుడైతే భువనేశ్వర్ ని కోల్పోయారో అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా పడిపోయింది. 24 లో అంత మంచిగా బ్యాటింగ్ చేసినా, అంత మంచి బౌలింగ్ చేయలేకపోయినా ఒక్క భువనేశ్వర్ ఉన్నాడనే ధైర్యంతో బౌలింగ్ యూనిట్ నడిచింది, ఫైనల్స్ కి వెళ్ళగలిగింది. బట్ 2025 లో ఎప్పుడైతే భువనేశ్వర్ వెళ్ళిపోయాడో షమీన్ తీసుకొచ్చుకున్నారు, కానీ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. ఈసారి షమీన్ వదిలేశారు అండ్ సిమర్జిత్ సింగ్ ను వదిలేశారు. కొన్ని చేంజెస్ జరిగాయి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో. మెయిన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే లివింగ్స్టన్ ఆర్సీబీ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కు వచ్చాడు. బట్ ఇప్పుడు లివింగ్స్టన్ యాడ్ అవడంతో ఏమైనా సన్ రైజర్స్ 11 లో చేంజెస్ వస్తాయంటే బ్యాటింగ్ లో చేంజెస్ రావడమే. లాస్ట్ టైం 6-7 హిట్టర్స్ ఉన్నారు, ఈసారి 8-9 మంది హిట్టర్స్ అయ్యారు. అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. బౌలింగ్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం చేసుకోలేదు. బట్ ఉన్న బౌలింగ్ లైనప్ కరెక్ట్ గా వర్క్ చేస్తే చాలా బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి బౌలర్స్ చూసుకుంటే హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కత్, ఇషాన్ మలింగా అండ్ హర్ష్ దుబే, జీషాన్ అన్సారీ, బ్రైడన్ కార్స్, జాక్ ఎడ్వర్డ్స్, శివం మావి వండర్ఫుల్ బౌలర్స్ ఉన్నారు సన్ రైజర్స్ కి. వీళ్ళు కాకుండా 2-3 రంజీ ట్రోఫీలో ఆడే ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి ఎంతవరకు అవకాశం వస్తుందని తెలియదు. పిచ్ తగ్గట్టు బౌలింగ్ చేంజ్ చేసుకుంటూ, కాంబినేషన్ చేంజ్ చేసుకుంటూ ఆడగలిగితే అట్లీస్ట్ 200-220 కొట్టినప్పుడైనా టార్గెట్ ని డిఫెండ్ చేసుకోగలిగితే బెస్ట్. ఇక్కడ ఇంకో రికార్డ్ ఏంటంటే 200+ స్కోర్ కొట్టి ఇంతవరకు ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఓడిపోలేదు డిఫెండ్ చేసుకోవడంలో. సో దీని మీనింగ్ మనకి ఏంటి, ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ 200 పైన కొడితే గెలుస్తుంది, 200 లోపల కొడితే ఓడిపోతుంది. బ్యాటింగ్ లో హిట్టర్స్ ఉన్నారు, కానీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్ అవేర్నెస్ చూపిస్తూ ఆడేవాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ సీజన్ లో మనం మెయిన్ గా ఫెయిల్యూర్ చూసింది, ఓపెనింగ్ ఫెయిల్ అయితే వెంటనే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. ఓన్లీ లోవర్ ఆర్డర్ లో క్లాసెన్ గానీ, కామిందు మెండిస్ గానీ వీళ్ళిద్దరే ఆడారు. బట్ లేటర్ హాఫ్ ఆఫ్ ద సీజన్, లాస్ట్ సీజన్ లో సన్ రైజర్స్ వరుసగా 4-5 మ్యాచ్లు గెలిచారు. కామిందు మెండిస్ ముందుకు తీసుకొచ్చాడు, నితీష్ కుమార్ రెడ్డిని లాస్ట్ కి పంపించారు, లోవర్ ఆర్డర్ కి పంపించారు. సో దాని కారణంగా కామిందు మెండిస్ కొంచెం వికెట్ ఆపుతూ స్కోర్ స్లోగా యాక్సిలరేట్ చేశాడు అండ్ హెన్రిచ్ క్లాసెన్ ముందుకు వచ్చాడు కాబట్టి మంచి ఇన్నింగ్స్ ఆడగలిగారు. సో ప్యాట్ కమిన్స్ వచ్చే లోపు ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో మంచి 11 గాని సెలెక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ లో ప్రాబుల్ 11 ఆర్ ప్రాబుల్ 12 విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఉండదో చూద్దాం. టాప్ ఆర్డర్ లో డౌట్ లేదు, ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు టాప్ 3. దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. మిడిల్ ఆర్డర్ మనం 1, 2, 3 చెప్పుకోలేం, బికాస్ మిడిల్ ఆర్డర్ లో బేస్డ్ ఆన్ గేమ్ వాళ్ళు చేంజ్ అవుతారు కాబట్టి లివింగ్స్టన్ ఆర్ కామిందు మెండిస్ వీళ్ళిద్దరిలో ఒకరు గేమ్ లో ఉండే ఛాన్స్ ఉంది. బికాస్ ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్, ఇద్దరిని పెట్టుకుంటే ప్లేయింగ్ 11 కాంబినేషన్ పర్ఫెక్ట్ గా రాలేకపోవచ్చు. సో లివింగ్స్టన్ ఆర్ కామిందు మెండిస్ లో ఒకరు ఉంటారు. అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి. సో టాప్ 7 ఇలా ఉండబోతుంది. వీళ్ళలో నితీష్ కుమార్ రెడ్డి అండ్ లివింగ్స్టన్ ఆర్ కామిందు మెండిస్ వీళ్ళిద్దరు ఎవరున్నా వాళ్ళు ఆల్రౌండర్ గా బిహేవ్ చేస్తారు. ఇంకా రాబోయే నెక్స్ట్ 4 ఉన్నారు. ఉన్నత్కత్, హర్షల్ పటేల్ ఖచ్చితంగా ఉంటారు. అండ్ మెయిన్ స్పిన్నర్ గా జీషాన్ అన్సారీ ఆర్ హర్ష్ దుబే వీళ్ళిద్దరిలో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. జీషాన్ అన్సారీని ఎక్కువగా ఆడిచ్చారు లాస్ట్ సీజన్ లో. సో ప్రాబబ్లీ జీషాన్ అన్సారీనే మెయిన్ స్పిన్నర్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీషాన్ అన్సారీ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇషాన్ మలింగాన్ తీసుకుంటారా లేదా బ్రైడన్ కార్సన్ తీసుకుంటారా అనేది కొంచెం చేంజ్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఫారెన్ ప్లేయర్ కి వెళ్తే ఇషాన్ మలింగా ఆర్ బ్రైడన్ కార్సన్ తీసుకోవచ్చు, లేదా లివింగ్స్టన్ అండ్ కామిందు మెండిస్ ఇద్దరిని తీసుకుంటే అనికేత్ వర్మ లేకుండా అప్పుడు శివం మవి ప్లేయింగ్ 11 లో ఫిట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో ఫారెన్ ప్లేయర్స్ ని పిక్ చేసుకునే దాన్ని బట్టి బౌలర్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇన్ కేస్ ఫారెన్ ప్లేయర్స్ 4 తీసుకున్నా విత్ అనికేత్ వర్మ బ్యాటింగ్ లైనప్ లో ఇంపాక్ట్ ప్లేయర్ కింద శివం మవిని తీసుకొచ్చుకోవచ్చు. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ కి ఇంపాక్ట్ ప్లేయర్ కావాల్సిన బౌలర్ మాత్రమే. బికాస్ బ్యాట్స్మెన్ కి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా చేజింగ్ అయినా బ్యాట్స్మెన్ కి ఎప్పుడు కొద ఉండదు. బౌలర్ విషయంలోనే ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ప్రాబబ్లీ శివం మవి ఆర్ ఇంకెవరైనా ఫారెన్ ప్లేయర్ తక్కువ 3 మెంబర్స్ తో వెళ్తే బ్రైడన్ కార్స్ ఆర్ జాక్ ఎడ్వర్డ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఫ్రమ్ అవర్ క్రిక్ స్టోరీస్. అండ్ మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్న ఒక డార్క్ హార్స్ ప్లేయర్ ఎవరంటే సమ్రాన్ రవిచంద్రన్. ఈ మధ్య రంజీ ట్రోఫీలు అదరగొట్టాడు. మొన్న జరిగిన విజయ్ హజారా ట్రోఫీలు అయితే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు, ఒక సెంచరీ కొట్టాడు, డబుల్ సెంచరీ కొట్టాడు. అండ్ దానికి ముందు జరిగిన మహారాజా T20 ట్రోఫీలో 77 యావరేజ్ తో బ్యాటింగ్ చేశాడు. 300
300+ రన్స్ స్కోర్ చేశాడు. బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు సమ్రాన్ రవిచంద్రన్. ప్రాబబ్లీ సమ్రాన్ రవిచంద్రన్ కి లోవర్ ఆర్డర్ లో ఆర్ మిడిల్ ఆర్డర్ లో 1-2 గేమ్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ ప్లేయింగ్ 11 కరెక్ట్ గా ఉందా లేదా, దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనేది కమెంట్స్ లో చెప్పండి. అండ్ రెండవ డార్క్ హార్స్ ప్లేయర్ హర్ష్ దుబే మనకి తెలుసు, బట్ స్టిల్ రీసెంట్ గా డొమెస్టిక్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు అండ్ కెప్టెన్సీ చేసి తన టీం ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. సో హర్ష్ దుబే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ జీషాన్ అన్సారీని బీట్ చేసి హర్ష్ దుబేకి మెయిన్ స్పిన్నర్ గా ఇచ్చి అన్ని మ్యాచెస్ లో ఆడిస్తారా లేదా వాళ్ళిద్దరిని షఫుల్ చేస్తూ ఆడిస్తారనేది చూడాలి. సో ఈ విధంగా సన్ రైజర్స్ బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగి పిచ్ కి తగ్గట్టు ఆడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ ఛాన్స్ ని ఎవరు ఆపలేరు. ప్యాట్ కమిన్స్ వచ్చే లోపు జరిగే 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ కనీసం 2 గెలవగలిగితే ఈజీగా ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు గట్టిగా పెట్టుకుంటది. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరగబోతుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గేమ్ ఎలా ఉండబోతుంది, ఇషాన్ కిషన్ కెప్టెన్స్ ఎలా ఉండబోతుంది అని చూస్తాం. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో మీరు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇటువంటి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, ఆ గంట కూడా కొట్టండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.